హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో ఇక్కడ నేను 200 గ్రామ్స్ బాస్మతి రైస్కి నేను 4 ఎగ్స్ తీసుకున్నా. మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోండి. ఈ ఎగ్స్ పగలగొట్టి అందులో ఆయిల్ హీట్ అయింది కదా, అందులో యాడ్ చేసేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఇందులో మన పొడి కూర ఎలా చేసుకుంటామో అలా మొత్తం కలుపుకొని అలా పొడి పొడిలాగా చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. చూడండి, ఇక్కడ కొంచెం ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా పొడి పొడిగా వచ్చింది కదా. ఇప్పుడు అంతా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయ్యాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి 1 టీ స్పూన్, ఒక చిన్న ముక్క అది కూడా సన్నగా కట్ చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను నేను. ఇదంతా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి బాగా. ఇలా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ అది కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ 2 టేబుల్ స్పూన్, క్యాబేజీ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, క్యాప్సికమ్ 1/2 కప్పు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోండి. ఈ పీసెస్ అన్నీ ఇందులోనే ఉడికిపోవాలి. చూడండి, ఇక్కడ సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అక్కడ వేసారు కదా, ఇప్పుడు చూసి వేసుకోండి. కాళ్ళ లాస్ట్కి రైస్ వేసాకైనా చూసుకొని వేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్నాక సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ పీసెస్ కూడా ఉడికిపోయాయి, క్యారెట్ పీసెస్ అవన్నీ. ఇక ఉడికినాక ఇక్కడ ముందుగా నేను ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ 200 గ్రామ్స్ అది కూడా యాడ్ చేయండి. మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మీరు ఎక్కువైనా వేసుకోండి. వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంది అదంతా యాడ్ చేసేసండి. ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇదంతా ఆ పొడి అవన్నీ పట్టేటట్టు రైస్కి సోయా సాస్ అవన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి రైస్ని. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ ఫ్లేవర్ అంతా పట్టేటట్టుగా. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ సింపుల్గా అయిపోయే రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.